అన్ని పల్లెటూరులాంటిది మా పల్లెటూరు. మాకు కొవ్వొత్తే కరెంటు, నేలే బెంచి. చూడ్డానికి అందంగా ఉన్నా బ్రతకడానికి భారంగా ఉంటుంది. ప్రతి మనిషిని ఎవరో ఒకరు ప్రభావితం చేస్తారు. మనకు తెలిసిన వారు కావచ్చు, తెలియని వారు కావచ్చు. అలా నన్ను ప్రభావితం చేసిన వారిద్దరు, ఒకరు అక్షయ, రెండు ఆ బామ్మ. స్కూలుకు వెళ్ళి అక్షయ ప్రతిరోజు ఆ బామ్మ దగ్గర పండ్లు కొనేది. అటుగా వెళ్ళే నేను దీన్ని గమనిస్తూ ఉండేవాణ్ణి. బామ్మ, ఇవాళ పళ్ళొద్దు బామ్మ, రాసుకోవడానికి పుస్తకాలు లేవు, పేపర్లు ఇవా. రోజు పండ్లు కొనే అక్షయ ఆ రోజు పేపర్లు ఎందుకు కొందో తెలుసుకుందామని స్కూల్కి వెళ్ళి చూశాను. వాళ్ళు నాలుగు ఇంకా పేపర్ మీద రాసుకుంటున్నారు. మీ ఊరు చాలా మారిందని కొంతమంది అంటారు. అవును, ఎంతో మారింది. ఇక్కడ వాళ్లకు మందులు కొనే స్తోమత ఉండదు, కడుపు నిండా తినే పరిస్థితి ఉండదు, చదువుకునేందుకు సదుపాయాలుండవు. ఇదేనా నా ఊరు? కాదు, ఎంతో చేయాలి, ఎలాగో తెలీదు. నా బాధ ఎవరిని చేరిందో గాని నా ఆశ తీరింది. వై ఫౌండేషన్స్ కష్టం అంటే ముందుకు వస్తుంది, ఆపదంటే ఆదుకుంటుంది, తోడులేని వాడికి సాయం చేస్తుంది. ఆ పాప నవ్వు కొన్ని వేల కోట్లు. ఇంకా ఎంతో చేయాలన్న బలాన్నిచ్చింది, చేయగలన్న నమ్మకం కూడా ఇచ్చింది. మీలాంటి వాళ్ళు ఊరికి ఒకళ్ళున్నా చాలు, సాయం అందించడానికి మేము ఎప్పుడూ ముందుంటాం. అయినా మా గురించి మీకు ఎలా తెలిసింది? ఆ రోజు దొరికిన కాగితం మిమ్మల్ని నాకు పరిచయం చేసింది. చిన్న ప్రయత్నంగా కాల్ చేశాను. మీరు ఇంత త్వరగా స్పందిస్తారనుకోలేదు. అందులో ఏముందిలేండి, అవసరంలో ఉన్న వారికి ఆలస్యంగా సాయం చేయలేం కదా. అయినా ఇది మాకు భారం కాదు, బాధ్యత. మీ వై ఫౌండేషన్కి చాలా థ్యాంక్స్ అండి. ఒకప్పుడు మేమంతా మీలా మొదలైన వాళ్ళమే, అందుకే ఇలాంటి కార్యక్రమాల్లో మేము ఎప్పుడూ ముందుంటాం. నాకు మాత్రం ఇవాళ చాలా చాలా ఆనందంగా ఉంది. రోజు ఉండే బామ్మ ఈరోజు అక్కడ లేదు.
స్కూల్ లేదా అక్షయ? ఉంది, కానీ బామ్మ రాలేదు. ఏమైంది బామ్మకి? బామ్మకి ఒంట్లో బాలేదు, చూసుకోవడానికి ఎవరూ లేరు. ఎలా? ఆ రోజు అక్షయ అలా అడగటం నా ఆలోచన తీరునే మార్చేసింది. సమాజానికి సేవ చేయడంలోనే మనం ఆనందాన్ని పొందొచ్చని, అదే నిజమైన ఆనందం అని నాకు ఆ రోజే తెలిసింది. దీనినే వై ఫౌండేషన్ నమ్మింది, పాటిస్తుంది, ఇలాగే తన పయనాన్ని కొనసాగిస్తుంది.